దేశ రాజధాని ఎర్రకోటలో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా వరంగల్ జిల్లా వరంగల్ మండలం వరంగల్ మహానగరం 3వ డివిజన్కి సంబంధించిన ముస్లింలు మజీద్ సాక్షిగా కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించి ఉగ్రవాద వ్యతిరేక నినాదాలతో ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో 3వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు జన్ను అనిల్, మజీద్ కమిటీ నాయకులు యాకూబ్ పాషా, ఆదాం, సీనియర్ జర్నలిస్ట్ నాగబెల్లి జితేందర్ తదితరులు పాల్గొన్నారు. ఉగ్రవాదుల దాడిని ఖండించారు. ఇస్లాం మతం ప్రకారం శాంతిని కోరుకుంటారని, ఇస్లాం వ్యతిరేకులే ఉగ్రదాడికి తెగబెడతారని అన్నారు. भारत जिंदाबाद, भारत जिंदाबाद, हम सब लोगों की एक है। भारत जिंदाबाद, इंडिया जिंदाबाद, इंडिया जिंदाबाद, इंडिया जिंदाबाद। टेररिज्म नशिंచాలి, टेररिज्म नशिంచాలి, टेररिज्म नशिంచాలి, टेररिज्म नशिంచాలి, टेररिज्म नशिంచాలి, टेररिज्म नशिంచాలి। हिंदू मुस्लिम एक है, एक है, एक है। हिंदू मुस्लिम एक है, एक है, एक है। हिंदू ఈరోజు వర్ధనపేట నియోజకవర్గంలోని 3వ డివిజన్ పరిధిలో ఆరేపల్లి గ్రామంలో మొన్న ఢిల్లీలో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా ఈరోజు మరి మా 3వ డివిజన్ ఆరేపల్లి నుంచి వెళ్ళి మా ముస్లిం సోదరులు మసీద్ కమిటీ మొత్తము ఈరోజు దేశానికి సంఘీభావం తెలుపుతుంది. ఎందుకు అంటే ఇలాంటి ఉగ్రదాడిని మనం తీవ్రంగా ఖండించాలి. ఇలాంటి ఉగ్రదాడి మళ్ళా జరగకుండా మరి భారత ప్రభుత్వం చూసుకోవాలి. ఈ ఉగ్రదాడి వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అనేక మంది ప్రాణాలు కోల్పోవడం కాకుండా మరి ఆస్తి నష్టము, ప్రాణ నష్టము, మరి ఎందుకు ఈ దాడులు జరుగుతాయో మరి మాకు అర్థం కావటం లేదు. ఈరోజు మరి దేశంలోనే మరి మొదటిసారిగా ఈరోజు ఒక మసీదు నుంచి వెళ్ళి మరి మా ముస్లిం సహోదరులు అందరూ ఐక్యమత్యంగా ఉండి ఒక ఇండియాకు మనం అందరం సపోర్ట్ చేయాలి, ఈ ఉగ్రదాడికి నిరసన మనం తెలపాలని చెప్పని మరి మా సహోదరులందరూ రావడం జరిగింది. దీనికి మేము మా 3వ దినం తరఫున మేము చాలా గర్విస్తున్నాం. మనమందరం ఒకటే, మనందరం భారతీయులం. హిందూ ముస్లిం బాయి అనేది మరి ఇప్పటిది కాదు, అది ఎన్నో సంవత్సరాల చరిత్ర. మేమందరం అన్నదమ్ములమే. కానీ మమ్మల్ని విడదీయనీకి ఈ పాకిస్తాన్లో ఉన్న కుక్కలు, అలాగే ముస్లిం వర్గంలో ఉన్న కొంతమంది, అందరు ముస్లింలను మనం ఎప్పుడు ఒకటనదు, అందరు ముస్లింలు కాకుండా కొంతమంది ఈ ముస్లిం వర్గాలలో ఉన్న వాళ్ళు దీన్ని మరి మతపరచడం అనే పేరుతోని ఉగ్రదాడి జరుపుకుంటా చాలామంది ప్రాణాలు కోల్పోయారు. మొన్న మనము చూస్తే మరి మెట్రో స్టేషన్ పక్కన మరి 15 మంది ప్రాణాలు కోల్పోయినారు. మరి వాళ్ళందరికీ సంఘీభావంగా ఈరోజు మా 3వ డివిజన్ తరఫున శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనికి సహకరించిన మా ముస్లిం సహోదరులకు, అలాగే మా ఆరేపల్లి గ్రామ ప్రతి ఒక్క పేరున ప్రజలందరికీ పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నా. నా పేరు జన్ను అనిల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ లీడర్. भारत माता के जय, भारत माता के जय, भारत माता के जय। మొన్న జరిగినటువంటి మన భారతదేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట దగ్గర ఒక మత సంబంధించిన విధ్వంసం జరిగింది. అక్కడ ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దానికి సంఘీభావంగా మేము వరంగల్ జిల్లా 3వ డివిజన్ ఆరేపల్లి నుంచి మేము శాంతియుతంగా కొవ్వొత్తు ర్యాలీ పెడుతున్నాము. మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మా ఇస్లాంలో చాలా పవిత్రమైనది మా ఇస్లాము. మా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరైతే ఉన్నారో వారు ఒకటే చెప్పారు, మీ చుట్టుపక్కల ఎవరున్నా కానీ పేదవాళ్ళు ఉంటే సహాయం చేయండి, ఆకలితో ఉంటే అన్నం పెట్టండి, ప్రతి ఒక్కరు సహాయం చేసే విధంగానే ఉందని అని చెప్పింది. తప్పితే ఈ ప్రాణాలు తీయండి, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించండి అని ఇప్పుడు ఎక్కడ చెప్పలేదు, మా ఇస్లాంలో లేదు. వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో ఒక మంచి ప్రాణం నుంచి ఏ విధంగా చూస్తున్నారో అతడు ఇస్లాం వ్యక్తి కాదు, అతడు ఇస్లాం నుంచి దూరమైన వ్యక్తి అని చెప్పుకుంటారు. ఎందుకంటే కొంతమంది కావాలని తెల్ల గడ్డం ఉన్నది, గడ్డం పొడుకున్న వాళ్ళందరూ ఉగ్రవాదులని కావాలని కొంతమంది ముస్లింల మీద బురద జల్లుతున్నారు. కానీ ముస్లిం అంటే ఒక సాయం చేసే గుణం, ఒక పవిత్రమైనటువంటి ఆలోచన ఉంటుంది ముస్లింల దగ్గర. పక్కవాడు కూడా ఎంతో బాధ్యత ఉంటే పక్కవాడు నా దగ్గర 10 రూపాయలనే వానికి 5 రూపాయలనే సాయం చేద్దామనే గుణం మా ముస్లింల దగ్గర ఉంటుంది. తప్పకుండా నేను ఈ వీడియో ద్వారా, నా ఈ వాయిస్ రికార్డ్ ద్వారా ప్రతి ఒక్క ముస్లిము తెల్ల గడ్డం ఉన్నది, పెద్దగా గడ్డం ఉన్నది, ప్రతి ఒక్కడు ఉగ్రవాది కాదు. ఉగ్రవాదానికి ముస్లింకు ఎటువంటి సంబంధం లేదు. దయచేసి ఈ సంఘటనను కొన్ని రాజకీయ పార్టీలు
ముస్లింలకు కావాలని ఓటు బ్యాంకు ఉపయోగించుకునే వాళ్ళు, అలా కూడా కొంతమంది ఓటు బ్యాంకులో ఉపయోగపడినటువంటి చేస్తూ మన భారతదేశం హిందూ ముస్లిం భాయ్ అనే విధంగా అందరూ కలిసి ఉంటారు. ఇప్పుడు ఏ పల్లె ప్రాంతాల్లో చూసుకున్నా కానీ, పట్టణ ప్రాంతాలలో చూసుకున్నా కానీ అన్న అంటే అన్న, వదిలే బావ, మరదలని అందరూ కలిసి ఉంటారు. వాళ్ళ పిల్లలకైతే మా పిలుస్తాను, మా పిల్లలైతే వాళ్ళ పోతాం. మేము అందరూ కుటుంబ సభ్యులుగా కలిసి ఉంటున్నాం. కానీ ఎక్కడ కానీ దేశంలో మత కళలు అనేది లేదు. కావాలని కొంతమంది కుట్ర చేసి హిందూ ముస్లింల మధ్యలో గొడవలు సృష్టించడం చేస్తున్నారు. దయచేసి దీన్ని మనం అందరం గమనించాలి. తప్పకుండా ఇప్పటి వరకు మన భారతదేశంలో మొదటిసారిగా వరంగల్ జిల్లా ఆరేపల్లి నుంచి వెళ్ళి మా 3వ డివిజన్ నుంచి వెళ్ళి మేము శాంతి ర్యాలీ స్టార్ట్ చేసాము. తప్పకుండా ఒక ముస్లిం అని చెప్తున్నాను, ముస్లిం అనేవాడు శాంతియుతంగానే ఉంటాడు. హిందూ, ముస్లిం, క్రైస్తవులంతా ఈ దేశంలో సమానమే, అంతా బాయిగా ఉంటామని చెప్తున్నాను. భారత్ మాతా కీ भारत माता के भारत माता के भारत माता के अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। तमाम इस तेलंगाना के मुसलमान भाइयों से मेरी अपील गुजारिश है कि ऐसी ज़ात को दफन करना ज़रूरी है। हम तमाम इस तेलंगाना के हुकूमत में भाई मिलकर कोई जात का, कोई मामलात का झगड़ा नहीं करे, जैसा अब तक इस वक्त तक भी चले हुए है। ऐसे मेरे बेटों को इस दुनिया में आने देना नहीं है और ऐसी चीज़ों में नहीं करे जैसा ज़िंदगी भर इन लोगों को कोई ना कोई क़ानून के ताल्लुक से यानी कोई ताल्लुक से भी इन लोगों की छाँव भी हमारे मोमिनों पे नहीं गिरे, जैसा ये हुकूमत निभाना बोलकर मेरे आरज़ू है। तमाम दरख्वास्त औलिया कराम से आज हम जो कुछ भी है मुसलमान दुनिया में जितने भी मोमिन है, हर कोई व्यक्ति यही लख लड़ाता है कि हमारा ईमान एक है, हमारा मज़हब एक है और हमारा मज़हब ये सिखाता है कि हम हर तरीके से शांति से चलते हैं। जब मिलादुन्नबी का मामला भी आया तो आगे बढ़ाते हुए मिलहल कर हम चारा देते हैं। इस तरीके से हर काम भी हम मिलकर करते हैं, मगर इन लोगों के जाहिलपनों से हमारे को थोड़ा मामला मौजूद हो गए। मैं तो यही तमाम लोगों से इत्तला करता हूँ कि हम पूरे इन लोगों को रहे और शांति जगाए और जो मरहुमीन हैं अल्लाह उनको हर तरीके से हमारे तरफ से उनको शांति मिलने की तौफीक अता करे। भारत माता की, भारत माता की। మొన్న జరిగినటువంటి ఢిల్లీ దాడులలో మరణించిన వారికి వారి ఆత్మకు, పవిత్ర ఆత్మకి శాంతి కలగాలని వారి కోరుకుంటూ ఆరేపల్లి 3వ డివిజన్ నుంచి 3వ డివిజన్ ఆరేపల్లి నుండి శాంతి ర్యాలీ పెట్టినందుకు ముస్లిం సోదరులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ దాడిని ప్రతి ఒక్కరూ భారతీయుడిగా పుట్టిన మనం భారతీయులుగానే ఉందాం, ఎలాంటి మతాలు లేకుండా మత సామరస్యంగా ఆల్రెడీ ఉంటున్నాం, అంతకుముందు కూడా ఉంటామని చెప్తూ ఇలాంటి దాడిని అందరూ కూడా ఖండించాలని చెప్తూ జై హింద్, జై భారత్. వీడియో ప్లీజ్. మట్టిపై నివసిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఒక్కటే. ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు ఈ దేశ మూలవాసులు. ఈ దేశంలో ఉగ్రదాడిని వ్యతిరేకించడం కోసం, ఉగ్రదాడిని నిరసిస్తూ దేశంలోనే మొట్టమొదటిసారిగా మసీదు సాక్షిగా ఇక్కడ నుండి కొవ్వొత్తుల ర్యాలీని ఈ ఆరేపల్లి మట్టి బిడ్డలు, ఈ దేశ మట్టి బిడ్డలు ప్రారంభించిళ్ళు. దానికి మనం కోరుకునేది ఒకటే, ఈ దేశంలో హింసను దూరం చేసేటువంటి సంస్కృతి సాంప్రదాయాలని, ఈ దేశ ప్రజలను చంపేటువంటి వాడు దేనికి సంబంధించినటువంటి వాడైనా కూడా ఇక్కడ ప్రజలు తిరస్కరిస్తారనేది గుర్తుంచుకోవాలి. ప్రతి పల్లెలో ముస్లింలు, హిందువులు, క్రిస్టియన్స్ కలిసిమెలిసి వరుసలతో పిలుచుకునేటువంటి సంస్కృతి ఉంది. అది తెలంగాణలో ఉంది. ఆ తెలంగాణలో పుట్టినటువంటి ఒక వెధవ ఈ దేశ ప్రజల్ని చంపాలే, విషం పెట్టి చంపాలే, విషాన్ని తయారు చేసి ఈ దేశ ప్రజల్ని సామూహికంగా చంపాలని ఆలోచించినటువంటి వెధవలకు కూడా ఈ గుణపాఠం చెబుతుంది ఈ సంస్కృతి. ప్రజలు బ్రతకాలే, మనుషులు బ్రతకాలే, అందరూ కలిసి జీవించాలి, ప్రపంచమంతా శాంతియుతంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఒక జర్నలిస్టుగా ఈ ప్రజల స్పందన చూసి, ఇక్కడ ముస్లిం మైనార్టీ స్పందన చూసి రియల్లీ ఈ దేశం గొప్పతనం, ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ ఒక్కటే అనేటువంటి నినాదము, రాజ్యాంగం కల్పించినటువంటి ఈ హక్కును అందరం సద్వినియోగం చేసుకోవాలి. ఎవడైతే నేర స్వభావం కలిగి ఉంటాడో, ఎవడైతే టెర్రరిస్ట్గా మారేటువంటి పరిస్థితులను, వాని మెదడును, వాని ఆలోచన విధానాన్ని నశింపజేసి ఈ దేశ భవిష్యత్తును రూపుదిద్దేటువంటి విధంగా
ముస్లింలు, క్రిస్టియన్స్, హిందువులు అందరూ కూడా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. హిందూ ముస్లిం హిందూ ముస్లిం హిందూ ముస్లిం ఇండియా భారత్ భారత్ భారత్. యావత్ భారతదేశాన్ని ఒకేసారి నువ్వెవరు అని అంటే హిందూ ముస్లిం అని చెప్పి వేరు చేసి మాట్లాడే పరిస్థితులు రాకుండా మనమందరం ఏకత్రాటిపై భారతీయులుగా బ్రతకాలని ఈరోజు ముస్లిం సోదరులందరూ వారికి సంఘీభావం తెలపడం కోసం ఈరోజు మన భారత ఆరపల్లి మస్జిద్ ముందట కొవ్వొత్తులతో ర్యాలీ తీయడం జరిగింది. ఇట్టి ర్యాలీలో నేను పాల్గొన్నందుకు భారతీయుడిగా గర్విస్తున్నాం. జై హింద్. జై హింద్. एक दुल्हन ये दुनिया एक दुल्हन दुल्हन के माथे की बिंदिया ये मेरा इंडिया ये मेरा इंडिया ये मेरा इंडिया आई लव यू इंडिया ये दुनिया ये दुनिया एक दुल्हन ये दुनिया एक दुल्हन दुल्हन के माथे की बिंदिया आई लव माय इंडिया आई लव माय इंडिया आई लव माय इंडिया आई लव माय इंडिया. सारे जहां से अच्छा सारे जहां से अच्छा बुलबुलें हैं इसके सारे जहां से अच्छा खबरदार 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 हिंदुस्तान के दुश्मनों खबरदार खबरदार हिंदुस्तान के दुश्मनों खबरदार खबरदार जहां से अच्छा हिंदुस्तान हमारा सारे जहां से अच्छा हिंदुस्तान हमारा. भारत माता की जय भारत माता की जय भारत माता की जय जय बोलो भारत माता की जय. भारत माता की जय 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 भारत माता की जय. जय बोलो भारत माता की जय बोलो भारत माता की जय बोलो भारत माता की. టెర్రరిజం నశించాలి టెర్రరిజం నశించాలి టెర్రరిజం నశించాలి. ఇండియా జిందాబాద్ ఇండియా జిందాబాద్ నశించాలి నశించాలి టెర్రరిజం నశించాలి. నశించాలి నశించాలి టెర్రరిజం నశించాలి. భారత్ మాతా. माइक लगाओ ना माता पिता.